దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. వాట్ ఈజ్ మెచ్యూరిటీ? అంటే మానసికంగా మనం కొన్ని పారామీటర్స్ పెట్టుకుని ఉంటూ ఉంటారు. మెచ్యూరిటీ అంటే ఇదని అదని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్ మెచ్యూరిటీకి ఏదైనా ఫార్ములా ఉందా? స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చూసేటప్పుడు రకరకాల కథనాలు, రకరకాల డెఫినేషన్స్ మనం వింటూ ఉంటాము. మెచ్యూరిటీ అంటే ఏంటి అసలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మెచ్యూరిటీ అనేది ఏదైతే ఉందో దీని గురించి కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, క్లైభ్యం మాస్మ గమ పార్థ. క్లైభ్యం మాస్మ గమ పార్థ అంటే క్లైభ్యం అంటే నువ్వు ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయకు పార్థ, ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయకన్నాడు. అంటే ఏమిటంటే కృష్ణుడు మెచ్యూరిటీ గురించి చెప్పబోతున్నాడు అని అర్థం. అక్కడ నేను క్లైభ్యం అంత దీనుడిగా ఏడ్చుకుంటూ అది ఏందబ్బా కాళ్ళ చేతులు వనకడం, యుద్ధంకి వచ్చినావు కదా ఏమైంది అని అంటాడు అనమాట. సో ఇక్కడ మెచ్యూరిటీ అంటే అర్థం ఏంటంటే సంస్కృతంలో ఏం చెప్తారు అంటే ద మెచ్యూర్డ్ పర్సన్ ఏమంటారు అంటే స్థితప్రజ్ఞుడు అంటారు. ఏమంటారు? స్థితప్రజ్ఞుడు అంటారు. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలామంది ఒకతను బాగా డబ్బులు సంపాదిస్తుండను, ఒకతను బాగా సినిమాలో ఫేమస్ అయిపోయాడనో, లేకపోతే వయసు బాగా పెరిగిందనో వాళ్ళు మెచ్యూర్ మైండ్ అనుకుంటారు, వాళ్ళు మెచ్యూర్డ్ పర్సన్ అనుకుంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. అది మెచ్యూర్డ్ పర్సను ద హార్డెస్ట్ టైంలో వాడు మెచ్యూర్డ్ కాదా అని తెలుస్తుంది. ద సిచ్యువేషన్ మేకింగ్, డిసిషన్ మేకింగ్ సిచ్యువేషన్లో ఎవడైతే పర్ఫెక్ట్గా డిసిషన్ మేకింగ్ చేయగలుగుతాడో వాడు మెచ్యూర్డ్ పర్సన్, వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే దానికి భగవద్గీతలో ఏం చెప్తారు అంటే తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. అంటే తిట్టిన, పొగిడిన, నింద చేసిన, ఏది చేసినా తాను ఏంటో తనకి తెలుసు కాబట్టి తాను అలా స్థితప్రజ్ఞుడిగా ఉండేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఇప్పుడు ఉదాహరణకి నీతో నాకు పని పడింది నాగరాజు, నాకు ఒక అర్జెంటుకు ఒక 10 లక్షలు కావాలి, నాకు నీతో పని పడింది, నేను వచ్చా. నాగరాజు నువ్వు కోటీశ్వరుడివి, నీ దగ్గర అద్భుతంగా ఉన్నాయి, నువ్వు చాలా మంచివాడివి అన్న ఫ్రెండ్స్ అందరికి నేను పరిచయం చేయించి అన్నీ చేసి నీకు సన్మానం చేసి అన్నీ చేసినాక నేను నిన్ను 10 లక్షలు అడిగా. నీ దగ్గర లేవు, యాక్చువల్లీ నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నువ్వు 10 లక్షలు ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవు. నేను 10 లక్షలు అడిగినప్పుడు నువ్వేంది అనేది నీకు తెలుస్తుంది. సో నేను అడగకన్నా మునిపే అంటే మొదలే ఏదైతే అడిగినప్పుడే నువ్వేదైతే నేను పొగిడినా దేనికైనా సరే నువ్వు కామ్గా ఉంటావు చూడు, కామ్గా ఉండి నీకేం కావాలిరా, ఎందుకు ఎంత పొడుగుతున్నావు, నీకేం కావాలి అని ఎప్పుడైతే అడిగినప్పుడు డబ్బులు కావాలి, లేదు అరే నువ్వు వేస్ట్గా అడివి, నువ్వు నా ఫ్రెండ్ కాదు, అది ఇది అని అన్నీ అన్నాడు. ఆఖరికి కొన్ని రోజుల తర్వాత వాడికి ఏదో అర్జెంట్ టైం పడింది, నీ దగ్గర ఉన్న అదే ₹1,00,000 పెట్టి వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేసి, వాడు తిట్టాడు అని నీ కోపము లేదు, వాడు పొగిడాడు అని చెప్పి నువ్వు వాడికి అపాత్రదానము చేయలేదు, రెండిట్లోనూ బ్యాలెన్స్గా ఉన్నావు. దీన్ని మెచ్యూరిటీ అంటారు. పొగిడాడు అని చెప్పి మోమాటాన్ని పెట్టాడని చెప్పి డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాత నీ దగ్గర లేని డబ్బులు ఇచ్చేసి బాధపడ్డము ఇమ్మెచ్యూరిటీ. నిన్ను హింసించాడు, నిన్ను బాధ పెట్టాడని చెప్పి నీ శత్రువు కష్టంలో ఉన్నప్పుడు వాడికి అంతే మంచి జరగాల్సిందే అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అది ఇమ్మెచ్యూరిటీ. సో ఈ మెచ్యూరిటీ అనేది మనము ఏ సిచ్యువేషన్లో అయినా ఎలాగైనా సరే బ్యాలెన్స్గా ఉండాలి. అందుకే సమత్వం యోగ ఉచ్యతే. ఒక యోగిగా నువ్వు ఉండాలి అంటే ప్రతిదాన్ని బ్యాలెన్స్ స్టేట్లో కనుక నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే, జీవితాన్ని యాక్సెప్ట్ చేసి నీ బాధ్యతని నువ్వు సమకాలీన స్థితిలో సిచ్యువేషన్ తగ్గట్టుగా నీ బాధ్యతల్ని సరిగ్గా నువ్వు నిర్వర్తించగలిగితేనే అది మెచ్యూరిటీ. చిన్నపిల్లల్లోనూ మెచ్యూరిటీ ఉంటుంది, పెద్దవాళ్ళలోనూ మెచ్యూరిటీ ఉంటుంది. మెచ్యూరిటీకి వయసుకు సంబంధం లేదు. ఎందుకోసమంటే నేను చూసా, కొంతమంది అనుభవం ఉంది కదా అని నీకు తెలుసా నాకు తెలుసా అనుభవంతో చెప్తున్నా అంటారు. వయసులో అనుభవం ఉండటం కాదు, లోతు ఎంత బాగా చూడగలుగుతున్నామో, మీరు చెప్పిన దాని ప్రకారం విశ్లేషణ ఎంత బాగా చేయగలుగుతున్నాం అనేదే పాయింట్. మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది ఒక మనిషిని డిసైడ్ చేసేస్తూ ఉంటారు, వాడు సక్సెస్ఫుల్, వీడు అన్సక్సెస్ఫుల్, వాడు బ్యాడ్, వీడు గుడ్ అని డిసైడ్ చేసేస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ వి కాల్ ఎమ్మెచ్యూరిటీ. యాక్చువల్గా మనిషిని చూడాల్సినటువంటి ఒకే ఒక కోణం ఏదైనా ఉంది అని అంటే లర్నర్, నాన్ లర్నర్. నేర్చుకున్నటువంటి వాడు, నేర్చుకోలేనటువంటి వాడు.
తెలుసుకున్నటువంటి వాడు, తెలుసుకోలేనటువంటి వాడు. తెలుసుకున్నటువంటి వాడి మెంటాలిటీ ఎప్పుడూ కూడా మీరు ఇందాక చెప్పినట్లు స్థితప్రజ్ఞతతో కూడుకొని ఉంటుంది. అంటే వాడు ఎప్పటికీ కూడా ఒకేలానే బిహేవ్ చేస్తాడు. అంతే, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడు. చెయ్యడు. వాడు ఇలాంటోడు, అలాంటోడు, వాడు గుడ్, వాడు బ్యాడ్, అలాంటి పాయింట్లో ఉండడు. అండ్ జడ్జిమెంట్ కూడా రారు ఇమ్మీడియట్లీ, ఎవరి మీద జడ్జిమెంట్కి రారు. సెన్స్ కూడా కామన్ సెన్స్ బలంగా పనిచేస్తుంది. అంటే స్పాంటేనియస్గా ఏది మంచి ఏది చెడు, కామన్ సెన్స్, బేసిక్ సెన్స్ మీదే అతని మెంటాలిటీ ఎప్పుడూ కూడా జడ్జిమెంట్ అయ్యి ఉంటుంది. మీరు చెప్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఓహో, మనకు తెలియకుండా ఒక మనిషిని ఏజ్ పెరిగింది కదా అని చెప్పేసి అతని అనుభవాన్ని మనం తీసుకొని కొన్నిసార్లు వెళ్ళినా కూడా మూర్ఖత్వం అవుతుంది. కొంతమంది చేదస్తూ ఉంటుంది, తెలియకుండానే మన మీద రుద్దేస్తూ ఉంటారు. అది బట్ మనం అటువైపు నుంచి ఏం తీసుకోగలుగుతున్నాం అనేదే పెద్ద పాయింట్. నాకు శ్రీకృష్ణుడి గురించి చెప్పేటప్పుడు కానివ్వండి, మాట్లాడేటప్పుడు కానివ్వండి, నాకు ఈ పాయింట్స్ అన్ని ట్రిగర్ అవుతా ఉన్నాయి. అందుకే నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు మెచ్యూర్గా మీరు డెవలప్ అవ్వాలి అని అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే యూ విల్ బీ ద మెచ్యూర్డ్ పర్సనాలిటీ. ఒకటి, యాక్సెప్ట్ ద లైఫ్ అండ్ ద సిచ్యువేషన్స్ అండ్ యాక్షన్స్ యాజ్ ఇట్ ఈస్. యాక్సెప్ట్ యువర్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. నీ జీవితం ఎలా ఉందో దాన్ని నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేయి. నువ్వు పేదరికంలో పుడితే, ఎస్ నేను పేదరికంలో పుట్టాను, నేను ఇప్పుడు పేదతనంలో ఉన్నాను అనే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి ఫస్ట్. తర్వాత నువ్వు ఎదగడానికి నువ్వు ప్రయత్నాలు చేయి. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయావో నీకు ఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఆ ఘర్షణతోటి నువ్వు విచక్షణ కోల్పోతావు. ఆ విచక్షణ కోల్పోవడమే మెచ్యూరిటీ పోవడం. ఫస్ట్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్స్, ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు తప్పు చేసావు అని 100 మంది అన్నా సరే, నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు దాన్ని పట్టించుకోకు. యాక్సెప్ట్ ఇట్. అండ్ అందులో మన ఒపీనియన్ అండి, నిజంగా రియాలిటీలో యాక్సెప్ట్ చేయాల్సినటువంటిది మన ఒపీనియన్. ఎదుటిన్నోడు వాడి స్వార్థం కోసం ఇంకొకరిని, వాడు బ్యాడ్ రా, వాడు అసలు అది కాదు ఇది కాదని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు. లోపల మనకి నిజంగానే ఒకటి ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండా వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి, ట్రాప్లో పడిపోయి కన్న తల్లిని కన్న తండ్రిని బాధించి తిట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇన్ఫ్లుయెన్స్, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో. ముఖ్యంగా మనం టీనేజ్ పిల్లల్లో చూస్తాము. పీర్ ప్రెషర్స్ వల్ల ఫ్రెండ్షిప్, అప్పుడే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. పసిమొగ్గ కదా, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కన్న తండ్రి కూడా, అంటే ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లల్లో ఏ విధంగా ఉంటుంది అని అంటే, వీళ్ళ ఫాదర్ అది అనేటువంటి కంపారిజన్ తోటి కన్న తండ్రిని కూడా చూసేటువంటి చూపు మారుతుంది, భాష కూడా మారిపోతూ ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అదున్నాడు, నువ్వేంది ఇట్లున్నావు, నాకేం చేయట్లేదు, వాడు నాన్న బైక్ ఇచ్చాడు, నాకేం ఇవ్వలేదు, వాడు కొత్త డ్రెస్ కొనిచ్చాడు, నైక్ షూస్ కొనిచ్చాడు, ఇట్లా కంపేర్ చేసుకుంటారు. ఎస్, ఆ టైంలో మనం చూడాల్సింది ఏంటంటే యాక్సెప్ట్ దట్ రియాలిటీ. నిజంగా నా తాహతదా, వాళ్ళ పరిస్థితిని నా పరిస్థితిని కంపేర్ చేసుకున్నంతుందా, నా రియాలిటీ ఏంటి, మా నాన్న ఏంటి, మా అమ్మ ఏంటి అనేటువంటి రియాలిటీలోకి ఒక మనిషి రాగలగాలి నిజంగా. ఎస్, అందుకే ఫస్ట్ మెచ్యూరిటీ లెవెల్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాక్సెప్ట్ ద రియాలిటీ. ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం. రెండవది ఇగ్నోరెన్స్. దేన్ని వదలాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదలాలి, ఇది బాగా తెలియాలి. వదలాల్సినవి వదిలేయాలి. ఇగ్నోరెన్స్ అంటే ఇగ్నోర్ చేయాలి, చాలా ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా క్రిటిసిజం, తర్వాత అబ్యూజిజం, నెక్స్ట్ ఈ రేసిజం ఒకటి ఉంటుంది, ఇంకా మానసిక ప్రశాంతతని చెడగొట్టేవి ఇగ్నోర్ చేయాలి. ఓకే, అది రెండోది. నెక్స్ట్ ఫర్గెట్. ఏదైతే మర్చిపోవాలి, కొన్ని విషయాలు జీవితంలో మర్చిపోవాలి. ఏవైతే నీ జీవితంలో నిన్ను వెనక్కి లాగేస్తాయో, గతంలోనే కూర్చోబెడతాయో, ఏదైతే నిన్ను ముందుకు ఎదగకుండా చేస్తాయో అవన్నీ కూడా ఏం చేయాలంటే మర్చిపోవాలి. ఫర్గెట్. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్, ఫర్గివ్నెస్. చాలామంది జీవితంలో కోపంతో క్షమించకుండా ఆ కోపముతో రగిలిపోతూ ఉండిపోతారు. ఈ ఫర్గివ్నెస్ జీవితంలో లేకపోతే నువ్వు మెచ్యూరిటీ కానే కదా. ఇంకా ఫర్గివ్నెస్, ఫర్గివ్, ఇగ్నోర్, యాక్సెప్ట్, ఇవి 4. నెక్స్ట్ 5th వన్, ఇది తంబు కింద పెడుతున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. 5th వన్, మూవ్ ఆన్. ఏంటి? మూవ్ ఆన్. ఎప్పుడూ కదులుతానే ఉండు. డూ వర్క్, ఆల్వేస్ డూ వర్క్, మూవ్ ఆన్.
కదులుతానే ఉండు. మూవ్ ఆన్ అంటే అర్థం ఏంటంటే ఇంకొక దగ్గర ఉండిపోకు. అప్డేట్ యువర్ సెల్ఫ్. అప్డేట్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్. ఒక దగ్గర ఈ సంవత్సరానికి ఈ డేకి నేను కంపేర్ చేసుకుంటూ పో, డేకి చూసుకుంటూ పో, అప్డేట్ అవుతూ ఉండు, మూవ్ ఆన్ అవుతూ ఉండు. నువ్వు మూవ్ ఆన్ ఎప్పుడైతే అవ్వలేదో నేను వెనక్కి లాగేస్తూ ఉంటుంది, ఈ జీవితం అంతా వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎస్. కాబట్టి 5 ప్రిన్సిపల్స్ మళ్ళీ చెప్తున్నాను. 5 ప్రిన్సిపల్స్. 1 ఫర్గెట్, ఫర్గివ్, ఇగ్నోర్ అండ్ యాక్సెప్ట్, మూవ్ ఆన్. ఈ 5టిని కనుక ఫాలో అవ్వగలిగితే మీ జీవితంలో మెచ్యూరిటీ లెవెల్స్ ఆటోమేటిక్గా మీకు పెరిగిపోతాయి. బట్ ఈ 5టిలోనూ నిజాయితీ ఉండాలి. నిజంగా ఆ, నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఉండాలి. దట్ ఈస్ వాట్ వి కాల్ యాక్చువల్ మెచ్యూరిటీ. ఎస్. ఎస్, చాలా బాగా చెప్పారు సార్. నైవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః.